కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అన్న నానుడిని ఛత్తీస్గఢ్ రైతులు నిజం చేస్తున్నారు. కేవలం వరి, గోధుమ వంటి సంప్రదాయ పంటలకే పరిమితం కాకుండా వ్యవసాయంలో కొత్త దారులు వెతుకుతున్నారు. కొరియా జిల్లాలోని సోన్హట్ ప్రాంతానికి చెందిన గిరిజన రైతులు తేనెటీగల పెంపకంలో సరికొత్త విప్లవం సృష్టిస్తున్నారు. సొంత బ్రాండ్తో వారు ఉత్పత్తి చేస్తున్న స్వచ్ఛమైన తేనెకు ఇప్పుడు దేశవ్యాప్తంగా గుర్తింపు లభించింది. స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా మన్ కీ బాత్ కార్యక్రమంలో వీరి కృషిని ప్రశంసించడంతో ఈ ప్రాంత రైతుల దశ తిరిగింది. తేనెటీగల పెంపకంలో కొరియా రైతుల విజయగాథను మనము తెలుసుకుందాం పదండి. ఇటాలియన్ తేనెటీగలు ఛత్తీస్గఢ్లోని కొరియా జిల్లా రైతులను సంపన్నులుగా మారుస్తున్నాయి. చాలా మంది సాంప్రదాయ సాగును వదిలి తేనెటీగల పెంపకం వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ జిల్లాలోని రెడ్గా, కేస్గావాన్ గ్రామాల్లో ఉత్పత్తి చేస్తున్న సోన్ సేంద్రియ తేనె గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రస్తావించారు. దీంతో స్థానిక రైతులకు జాతీయ గుర్తింపు వచ్చింది. మార్కెట్లో డిమాండ్ కూడా పెరిగింది. ఈ రెండు గ్రామాల్లోని దాదాపు 45 రైతు కుటుంబాలు సమిష్టిగా తేనెను ఉత్పత్తి చేస్తున్నాయి. తేనెటీగల చుట్టూ ఉన్న అడవుల్లో కనిపించే పూల నుంచి మకరందం సేకరిస్తాయి. జార్ఖండ్ నుంచి దిగుమతి చేసుకున్న ఇటాలియన్ జాతి తేనెటీగలు అధిక ఉత్పాదక, శరవేగంగా తేనె ఉత్పత్తి చేసే సామర్థ్యం కలిగి ఉండటంతో వీరు ఉత్పత్తి చేస్తున్న తేనెకు మంచి డిమాండ్ ఏర్పడింది. గతంలో కేవలం అడవుల్లో దొరికే ఉత్పత్తులపైనే ఆధారపడిన ఇక్కడి రైతులు ఇప్పుడు ఆధునిక పద్ధతుల్లో తేనెను సాగు చేస్తున్నారు. ఇందుకోసం వారు ఎంతో శ్రమించారు. హర్యానాలోని కురుక్షేత్రం వెళ్లి శాస్త్రీయ పద్ధతులపై ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. అక్కడితో ఆగకుండా జార్ఖండ్ రాష్ట్రం నుంచి మేలు జాతికి చెందిన ఇటాలియన్ తేనెటీగలను తమ ప్రాంతానికి తీసుకువచ్చారు. సాధారణ తేనెటీగల కంటే ఇవి ఎక్కువ చురుగ్గా ఉంటాయని, ఉదయం నుండి సాయంత్రం వరకు మకరందాన్ని సేకరిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఒక్కో తేనె పెట్టె నుంచి సుమారుగా 20 నుంచి 100 కిలోల వరకు తేనెను ఉత్పత్తి చేయవచ్చని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ విజయ ప్రస్థానంలో మహిళల పాత్ర కూడా ఎంతో ఉంది. స్థానిక మహిళలు బృందాలుగా ఏర్పడి పూల పెంపకం, నీటి యాజమాన్య పద్ధతులపై శిక్షణ పొందారు. ఇప్పుడు వారు సొంతంగా క్వింటాల కొద్దీ తేనెను ఉత్పత్తి చేస్తూ వేల రూపాయల ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. వీరు ఉత్పత్తి చేస్తున్న తేనెలో ఎటువంటి రసాయనాలు కలపకపోవడంతో దీనికి మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ మార్కెటింగ్ పోర్టల్ ద్వారా ఈ సోన్ హాని ఇప్పుడు దేశంలోని నలుమూలలకు సరఫరా అవుతోంది. ఒకప్పుడు బతుకుదెరువు కోసం వెతుక్కునే స్థితి నుండి ఇప్పుడు 10 మందికి ఆదర్శంగా నిలిచే స్థాయికి ఎదిగారు ఈ గిరిజన రైతులు.